ఓం శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. ఇదే ఆత్మిక స్థితిలో జ్ఞాన భోజనాన్ని స్వీకరిద్దాము. ఇది 13th January 1983 మురళి. సో జ్ఞాన భోజనం అనొచ్చు, సమర్థ సంకల్పాల భోజనము, ఖజానా, మన్న చింతన చేసే విధి, అన్ని పద్ధతులు ఇదే. సో ముందుగా నేను ఇప్పుడు స్వదర్శన చక్రధారిని, భవిష్యత్తులో చక్రవర్తి రాజ్యభాగానికి అధికారిని. స్క్రీన్ మీద వేస్తున్నాము, చూసి నిదానంగా చేస్తూ పోండి. నేను ఇప్పుడు స్వదర్శన చక్రధారిని, భవిష్యత్తులో చక్రవర్తి రాజ్య భాగానికి అధికారిని. నేను ఆది నుండి అంతిమం వరకు నా యొక్క అన్ని జన్మల గురించి తెలుసుకున్న మాస్టర్ జ్ఞాన సాగరుడిని. నేను ఆది నుండి అంతిమం వరకు నా యొక్క అన్ని జన్మల గురించి తెలుసుకున్న మాస్టర్ జ్ఞాన సాగరుడిని. నేను స్వదర్శన చక్రంలో హీరో పాత్రను అభినయించే విశేష పాత్రధారిని. నేను స్వదర్శన చక్రంలో హీరో పాత్రను అభినయించే విశేష పాత్రధారిని. నేను సృష్టి యొక్క ఆది నుండి అంతిమం వరకు విశేష పాత్రను అభినయిస్తున్నాను అనే నషాలో ఉన్నాను. నేను సృష్టి యొక్క ఆది నుండి అంతిమం వరకు విశేష పాత్రను అభినయిస్తున్నాను అనే నషాతో ఉన్నాను. నేను సృష్టి యొక్క ఆదిపిత మరియు ఆది మాతతో కలిసి కల్పమంతటిలో రకరకాల పాత్రలను అభినయిస్తూ బ్రహ్మ బాబాతో కల్పమంతటి ప్రీతి యొక్క రీతిని నిలుపుకున్నాను. నేను సృష్టి యొక్క ఆదిపిత మరియు ఆది మాతతో కలిసి కల్పమంతటిలో రకరకాల పాత్రలను అభినయిస్తూ బ్రహ్మ బాబాతో కల్పమంతటి ప్రీతి యొక్క రీతిని నిలుపుకున్నాను. నేను నా యొక్క బ్రాహ్మణ స్వరూపం మరియు దేవతా స్వరూపం రెండింటి ఎదురుగా ఉంచుకుని ఆది నుండి అంతిమం వరకు శ్రేష్ఠాత్మను అన్న నషాతో సంతోషంగా ఉన్నాను.
నేను నా యొక్క బ్రాహ్మణ స్వరూపం మరియు దేవతా స్వరూపం రెండింటిని ఎదురుగా ఉంచుకుని ఆది నుండి అంతిమం వరకు శ్రేష్ఠాత్మను అన్న నషతో సంతోషంగా ఉన్నాను. నేను అర్ధకల్పం రాజ్య భాగాన్ని, అర్ధకల్పం పూజనీయ మరియు మహిమా యోగ్యంగా తయారైన శ్రేష్ఠాత్మను. నేను అర్ధకల్పం రాజ్య భాగ్యాన్ని, అర్ధకల్పం పూజ్యనీయ మరియు మహిమా యోగ్యంగా తయారైన శ్రేష్ఠాత్మను. అనుకున్నాడు. నేను సదా మనసు యొక్క సంతోషంతో నాట్యం చేస్తూ ఇతరులను కూడా నాట్యం చేయిస్తున్నాను. నేను సదా మనసు యొక్క సంతోషంతో నాట్యం చేస్తూ ఇతరులను కూడా నాట్యం చేయిస్తున్నాను. నేను ఇతరుల సంతోషంలో నా యొక్క సంతోషాన్ని అనుభవం చేసుకునే మహాదానిగా ఉన్నాను. నేను ఇతరుల సంతోషంలో నా యొక్క సంతోషాన్ని అనుభవం చేసుకునే మహాదానిగా ఉన్నాను. సో ఇక్కడ ప్రాక్టికల్ విషయానికి వస్తే ఈ పాయింట్ నంబర్ 6 నేను నా యొక్క బ్రాహ్మణ స్వరూపం. సో బ్రాహ్మణ స్వరూపం అంటే ఇక్కడ మరజీవ జన్మ తీసుకున్న వాళ్ళు. ఈ మరజీవ జన్మ అన్నది ఇంకా రోజు ఇంకా గుర్తు చేస్తూనే ఉంటాను మీకు. మరజీవ జన్మ తీసుకుని తండ్రిని అక్కడ అంగీకరించాలి. అంగీకరించడం అంటే బాబా బాబాని పిలవడం కాదు, ఆయన ఆజ్ఞను పాటించాలి, ఆయన జ్ఞానాన్ని ఒప్పుకోవాలి, అంగీకరించి ఆచరిస్తే అది బ్రాహ్మణ స్వరూపం. మరియు దేవతా స్వరూపం. సో దేవతలంటే ఏదైతే ఆ దైవీ గుణాలు ఉన్నాయో అవి మన ప్రాక్టికల్ లైఫ్ లోకి రావాలి. మన యొక్క దైవీ గుణాలు అందరికీ ప్రత్యక్షం అవ్వాలి అక్కడ. సో ఎవరు చూసినా మురళీలు చదివేసుకుంటున్నాం అని అంటున్నారే గాని మురళీలు చదివితే సత్యుగం రాదు. మనం ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకొచ్చి మన యొక్క స్థితి తయారైతే వస్తుంది. దానికి ఆయన మార్పులు వేసేది, దానికే అదే మనం యాక్చువల్ గా చేయాల్సిన పురుషార్థం కూడా. తర్వాత నేను అర్ధకల్పం రాజ్యభాగాన్ని, అర్ధకల్పం పూజనీయ మరియు మహిమా యోగ్యంగా తయారైన శ్రేష్ఠాత్మను. సో అది ఇక్కడే కావాలి. సో రాజ్యభాగం రావాలన్నా, పూజ్య పదవులు రావాలన్నా కర్మేంద్రియాలని ప్రకృతిని రెండు జయించాలి. రాజ్యభాగం రావాలంటే నాయకత్వపు లక్షణాలు కనిపించాలి. పూజనీయ మహిమా యోగ్యంగా అవ్వాలి అంటే ఖచ్చితంగా సంబంధ సంప్రదింపుల్లోకి రావాలి. అందరితోటి స్నేహము సంయోగంతో ఉంటే అప్పుడు అవి వస్తాయి. సో ఇది మన ప్రాక్టికల్ లైఫ్. సో ఈ పాయింట్స్ ని మీరు మననం చేస్తూ పోవాలి. మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తుంటే అవి బుద్ధిలో ఫిట్ అయిపోతాయి. ఫిట్ అయిపోయినప్పుడు ఏమైందంటే మీరు ఏదైనా కర్మ చేయడానికి వెళ్ళినప్పుడు ఆత్మ మీకు గైడెన్స్ ఇస్తూ పోతుంది. అలా కాకుండా మీరు ఇప్పటికీ ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నారు అని అంటే అక్కడ ఆత్మ గైడెన్స్ ఇస్తోంది, కానీ మీరు కర్మేంద్రియాల పైన రాజ్యం చేయకపోవడం వల్ల కళ్ళతో చూసింది చెవులతో వింది. మనం కరెక్ట్ గా చేద్దాం అనుకుంటాం, ఎవరో ఫోన్ చేసో ఎవరో ఇంట్లో లేదో చెప్తారు, అది వినేస్తున్నామంటే అక్కడ శ్రీమతాన్ని పక్కన పెట్టేస్తున్నాం. సో ఎవరు ఏది చెప్పినా మన బుద్ధి మనం వాడుకోవాలి. సో మళ్ళీ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని అంటే ఇంకా మరి బాబా చెప్పిన మాట ఎక్కడికి పోయింది? సో ప్రతి నిమిషం ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో రాజ్య పదవులు, పూజ్య పదవులు, పదవులు తీసి అవి ఎలాగో పర్యవసానం కింద వస్తాయి, కానీ వర్తమానంలో మనం ఎంత మన భాగ్యాన్ని రచించుకుంటున్నామో, ఎంత నిజాయితీగా ఉన్నామో,
అన్నది ఇక్కడ మనం చేయాల్సిన పురుషార్థం.